ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేదనేది ఈరోజు వెరీ క్లియర్గా మరొకసారి అర్థమవుతా ఉందన్నమాట. కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ ఉందని. కడప జిల్లాలో అదే పరిస్థితే. కానీ ఎన్నికలు పోటీ పెట్టడము, క్యాంపులు నడపడము, విపరీతంగా ప్రలోభ పెట్టడము. ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము క్షేత్రస్థాయికి తీసుకొని పోతున్నారు అవినీతిని. నీతి మాటలు మాత్రం దినరోజు మాట్లాడేదే, పైన కూర్చొని క్షేత్రస్థాయికి తీసుకొని పోయేది. ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలను, శాసనసభ్యులను వెరీ క్లియర్గా 10th షెడ్యూల్ చెప్తా ఉంది, పార్టీ మారిన తర్వాత డిస్క్వాలిఫై కావాలి, నెక్స్ట్ ఎన్నికలకు పోవాలి అని చెప్పి. స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోరు. ఇక్కడ చూస్తే ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను అదే పరిస్థితే. ఇంతవరకు కనీసం ఒక్కరి మీద ఇంత ప్రజాస్వామ్యము, ఇంత వాళ్ళకు ఏమాత్రం గౌరవం లేనప్పుడు దీని బదులు ఊరికే రూలింగ్ పార్టీ ఏదైతే వస్తుందో వాళ్ళు నామినేట్ చేసుకుంటే బెటరు. అన్ని స్థానిక సంస్థలకు, అన్ని ఎమ్మెల్సీలకు, అన్ని ఎలక్షన్లకు నామినేట్ చేసేస్తే ఈ పంచాయతీ ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు రోజు నీతి మాటలు. నా అంత నీతిమంతుడు ఎవరు లేరు, నా అంత అనుభవం ఎవరికి లేదు, నా అంత పద్ధతి ఎవరు లేదు. చేసేది చూడండి ఏ ప్రకారం చేస్తూ ఉండరు. దానికి మళ్ళా అన్ని డిపార్ట్మెంట్లను కూడా చెడగొట్టడం. పాపం వాళ్ళను, డిపార్ట్మెంట్ వాళ్ళను ఏమాత్రం పని చేయకుంటే వాళ్ళ మీద మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అదొక ఇది. అంటే ఓటర్ను చెడగొడుతురి, ఎన్నికైన ప్రజాప్రతినిధిని చెడగొడుతురి. మీరు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను చెడగొడుతురి. మీరు ఎండిఓ ఆఫీసు, లాస్ట్కు పంచాయతీరాజ్ వర్క్స్ కాడ నుంచి మీరు పార్టీ మారకుంటే మీకు బిల్లులు కావు, మీకు పార్టీ మారకుంటే మీకు పని జరగదు. ఏందండి ఇది? ఇంత అవసరమా దీనికి? ప్రజాభిప్రాయం ఉంటుంది, ప్రజాభిప్రాయం రెస్పెక్ట్ చేయాలా. ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉందని తెలిసినప్పుడు దానికి తగినట్లు మీరు వేరే చర్యలు తీసుకోండి, వేరే విధంగా మీరు దగ్గర కాండి పబ్లిక్కు. అది కరెక్ట్. కానీ మీరు చెడిపోయేదే కాక, అదేదో ఉంది చూడండి, వీళ్ళు చెడిపోయేదే కాక మొత్తం మనమంతా చెడిచిన ఆ టైప్లో ఉందన్నమాట. వీళ్ళు చాలా పొరపాటు, చాలా తప్పు. ఏదేమైనా కూడా ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం పరిపాలన ఏముందని గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీ స్థాయిలో ఉన్నారో, ఇన్ఛార్జ్, ఇది ఒకటి కొత్త పద్ధతి. ఇన్ఛార్జ్ అంటే ఇదేమో రాజ్యాంగ పోస్ట్, ఇదేమైనా ఇన్ఛార్జ్ డైరెక్ట్గా జీవోలు ఇష్యూ చేస్తున్నారు. ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి. ఇటువంటి మాత్రం చాలా తప్పుడు ప్రవర్తన. వీళ్ళు ఈరోజు ఏమనుకుంటున్నారంటే శాశ్వతంగా ఉండాలని చెప్పి. మనం చరిత్ర చదివినట్లయితే పెద్ద పెద్ద మహారాజులే రాజ్యాలు పోగొట్టుకున్న కాలాలు. ఈరోజు ఇంత మోడర్న్ సొసైటీలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందని చెప్పి ఇంట్లో పిల్లలు చూసుకుంటూ ఉంటారు సెల్ ఫోన్లలో. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 100% వైఎస్ఆర్ వాళ్ళే కాకుండా ఈవెన్ టీడీపీకి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఇవన్నీ నచ్చక ఓటేసి అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి గారిని 100% గెలిపిపోతున్నారని మేము నమ్మకంగా ఉన్నాం. ఎన్నికల గురించి ఆలోచన చేస్తే అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, తప్పుడు దోవ వచ్చిన వాళ్ళని చూసుకొని, అసలు బలుపును చూసుకొని, వాపును చూసుకొని బలుపు అనుకొని భ్రమపడుతున్నాడు ఆయన. ఎందుకంటే చాలా అవినీతిగా వాళ్ళని కొనుగోలు చేసిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. వాళ్ళంతా అటువైపే ఉన్నారనుకుంటున్నాడు. కానీ మేమైతే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలను, స్థానిక సంస్థలు అయితేనే, మన గ్రాడ్యుయేట్స్ జరిగిన ఎన్నికలు అయితేనేమి రెఫరెండంగా తీసుకున్నాము. ఖచ్చితంగా మా బలం ఏదో, మా సత్తా ఏదో ఖచ్చితంగా సాటి చూపిస్తాము. ఖచ్చితంగా ఇక్కడైతే గెలిచి తీరుతామనే నమ్మకం కూడా మా ఓటర్స్ పైన ఉంది. ఎందుకంటే అప్పుడు డబ్బులకు ప్రలోభ పెట్టేసి ఈ కొన్ని లక్షలు కుమ్మరించేసి ఈ రోజుల్లో ఎంపీటీసీలను అయితేనే జెడ్పీటీసీలను కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా ఇంతకుముందు ఎప్పుడు లేని ఒక ప్రాక్టీస్ను ఒక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అవతలకు రప్పించుకొని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏది దారి చూపెట్టలేక వాళ్ళను మానసికంగా గురి చేసి వాళ్ళను ఇప్పుడు చాలా అవస్థ పెడుతున్నాడు. మన భూమనాగిరెడ్డి గారు చనిపోయిన విషయంలో చూస్తే మాత్రము ఖచ్చితంగా భూమనాగిరెడ్డి గారికి అది ఒక ఇండైరెక్ట్గా ఒక హత్యనే మేము అనుకుంటున్నాము. ఆ హత్యను చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆయనకు చెప్పినాడు 3వ రోజులనే నువ్వు యువతలకు వస్తే కనుక 3వ రోజులనే నీకు మంత్రి పదవి ఇస్తున్నాడని చెప్పినాడు. 3 రోజులు కదా, సుమారు సంవత్సరం గడిచిపోయినా కానీ ఆయన పైన లేనిపోని కేసులు ఇరికించి చిన్నది అనుకుంటే ఆ యొక్క SC/ST అట్రాసిటీ కేసు అని మున్సిపాలిటీ ఎన్నికల దాంట్లో ఈ ఆఫీసులో జరిగిన దాన్ని ఒక రౌడీ షీటర్ కింద ఆయన ఓపెన్ చేసి ఇప్పుడు ఈనాడు గవర్నర్తో అయితే అదే చెప్పించినాడు. ఎవరైనా కానీ పార్టీకి అవతలకు పోయిన వాళ్ళు, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోయిన వాళ్ళు ఖచ్చితంగా
మళ్ళా అదే ఆ పార్టీలో తిరిగి గెలుచుకున్న తర్వాతనే వారు రాజ్భవన్లోకి అడుగు పెట్టగలుగుతారు, కానీ లేకుంటే వాళ్ళు రావడానికి వీల్లేదని గవర్నర్తో చెప్పించింది కూడా చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అందుకని తెలంగాణ ప్రభుత్వంలో అట్లా జరిగింది, కానీ అక్కడ ఆయన తలసాని యాదవ్ గారితో మినిస్టర్గా ప్రమాణం చేపించినాడు. కానీ ఇక్కడికి వచ్చే తాలికే ఈయన వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయలేక, వీళ్ళకైతే తగిన పోస్టులు ఇవ్వలేక వాళ్ళను ఈ విధంగా తప్పుడుదో పట్టిస్తూ వాళ్ళను ఖచ్చితంగా మేము అసలు అఖిలమ్మనైతే నేను పిలవనే లేదంటున్నాడు, యువతల పార్టీకి రాలేదని పిలవలేదంటున్నాడు. కాబట్టి ఆమెను ఏ విధంగా మేము ఈ విధంగా చేసుకోవాలా అని ఆయన అంటున్నాడు. కాబట్టి చాలా చివరకు ఎమ్మెల్యేలను కూడా, మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా వెన్నుపోటు పడుతున్నాడు. ఇది భూమా నాగిరెడ్డి గారికి ఇది గుండెపోట, వెన్నుపోట అనేది మాకందరికీ కూడా చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు సీఎం గారితో మాట్లాడి వచ్చిన మరుసటి రోజే ఆయన గుండెపోటుకు మరణించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రజలు గమనిస్తున్నారండి. నిన్న అసెంబ్లీలో మొన్న ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే కూడా ఎన్ని పాయింట్లు ఉన్నా కానీ కూడా మైక్ ఇవ్వకుండా, మైక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళపైన విరుసుకపడేది వాళ్ళకి తెలుసు. మేము చెప్పినాం, సార్ మీరు మన వాయిస్ అయితే, మీ వాయిస్ అయితే ఖచ్చితంగా ప్రజలు బాగా అతుక్కపోయి చూస్తున్నారు మీ మెసేజ్ వినాలని. కాబట్టి ఇరిటేట్ కాకుండా వాళ్ళ దానికి బాగా ఉన్నట్టు క్లుప్తంగా చెప్పండి సార్, బాగా పీస్ఫుల్గా చెప్పండి సార్ అని మేమంతా చెప్పినా. ఆ విధంగా పోతున్నా కానీ చివరికి ఏదన్నా ఒక పాయింట్ అనే తాలికే మైక్ కట్ చేయడం మొదలెట్టినారు. అదే వాళ్ళ ఆయుధము. సుమారుగా మొన్న అయితే గంట సేపు మాట్లాడితే అపోజిషన్ లీడర్ను ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడినవ్వలేదు. అదే బీజేపీలో ఉండే విష్ణుకుమార్ రాజు గారికి అయితేనేమే సుమారుగా 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైకు దొరికితే ఎందుకంత వాళ్ళకంత భయమో మాకు అర్థం కావటం లేదు. కానీ దడదడలాడిపోతున్నారు. ఇంకా ఉంది, ఇలాంటి ఎన్నికలు రావాలని మేము ఆశించుకుంటున్నాము. ఆ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని ఏ ఎన్నికలు వచ్చినా కానీ గెలిచి తీరుతుందని చెప్తున్నాము. ఆ ఉద్దేశంతో ఉన్నాము. ఇవన్నిటి కూడా మేము ఒక రిఫరెండంగా ఛాలెంజ్ చేసి తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మాత్రము ఎక్కడైనా సర్కార్లు కానీ, రాయలసీమ ఎక్కడైనా కానీ కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన ఫాలోఅప్ ఉంది. ప్రజలైతే మద్దతు ఇస్తున్నారు. గ్రామాల్లో అయితే ఇంతకుముందు కూడా ఆయన సర్వే చేసిన వాళ్ళు లగడపాటి ఆయన సర్వే చేసి చెప్పినారు, గ్రామాల్లో మన వైఎస్ఆర్ పార్టీ బాగా పుంజుకుంటుందని చెప్పినారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రజలు ఈరోజు నెరవేరుస్తారు. నేను చెప్పలేము, కానీ ఖచ్చితంగా మేము ఇప్పటికే అడ్వాన్స్ కంగ్రాచులేట్ చెప్పినాము. మా వెంకటరెడ్డి గారికి చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎన్ని అనేది మేము సపరేట్గా చెప్పలేకపోయినా కానీ కూడా మీరే ఆలోచన చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అనేది కూడా, వాళ్ళు ఎన్ని డబ్బులు కూడా కుమ్మరించినా కానీ కూడా మా యొక్క ప్రజాభిమానం ముందు మా వాళ్ళు కొంతమంది అయితే డబ్బులకు అమ్ముడుపోకుండా, చాలామంది ఎంపీటీసీలు డబ్బులకు అమ్ముడుపోకుండా ఖచ్చితంగా మా వైపే ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటేసి మా యొక్క క్యాండిడేట్ను గెలిపిస్తారని ఖచ్చితంగా మేము